నమస్తే. కరీంనగర్ పట్టణంలో మొత్తానికైతే స్టేట్ లెవెల్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ 2026 అయితే నడుస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు వసంత్ కుమార్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ ఒకసారి మీ పరిచయం ప్రేక్షకులు. ఐఎమ్ వసంత్ కుమార్, holding black belt 8th degree and a senior most instructor, and I'm a police karate trainer. Since last around 43 years I am in this profession. I took my black belt first down in 1983. And a very good tournament is going on in Karimnagar. Super Fighters Academy is organizing this tournament. In this hot summer also you can see the good strength and to promote the martial arts. విద్యార్థులు చదువుతో పాటు మరి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి, తర్వాత 24 hours మొబైల్స్ చూస్తూ పిల్లలు మరి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ పిల్లలు అలవాటు పడుతున్న ఈ తరుణంలో పూట ఒక మంచి టోర్నమెంట్. మరి ఈ టోర్నమెంట్లో కూడా పిల్లలు ఒక యుద్ధ విద్య కాబట్టి తమకు తాము రక్షించుకునే ఈ యుద్ధ విద్యకు పంపుతున్న తల్లిదండ్రులను అభినందిస్తున్నాను. ముఖ్యంగా అమ్మాయిలు ఏం చెప్తా అంటే, నేను ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి తమకు తాము రక్షించుకునే ఈ యుద్ధ విద్య పట్ల ఆకర్షితులవుతున్న అమ్మాయిలను నేను అభినందిస్తూ, ఈ యుద్ధ విద్య శిక్షణకు పంపుతున్న తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను. చదువుతో పాటు తమకు తాము రక్షించుకునే ఈ విద్య నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి తమకు తాము రక్షించుకుంటూ మరి సమాజంలో తల్లిదండ్రులను గౌరవిస్తూ ఒక దేశ ప్రేమికులుగా మీరు ముందుకు రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ ఒకటి చెప్పండి సార్, కరోనా టైంలో నుండి చూస్తున్నాము పిల్లలు అయితే ఒక 5 years నుండి పిల్లలు ఈ ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఈ స్మార్ట్ ఫోన్లకు చాలా అడిక్ట్ అయిపోయారు. క్రీడల పైన అయితే గేమ్స్ కూడా ఫోన్లోనే ఆడుతున్నారు. సో తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలండి? తల్లిదండ్రులకు నేను విధిగా చెప్తున్నాను, యూ రిస్ట్రిక్ట్ ద చిల్డ్రన్. మీరు పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయండి, మీరు గ్రౌండ్కి పంపండి. మీ స్కూల్స్లో కూడా పిల్లల్ని గ్రౌండ్కి పంపుతుందా లేదు అడగండి, పిల్లల్ని మేనేజ్మెంట్ని అడగండి. మీ పిల్లలు ప్రతి ఒక్క పిల్లల్ని గ్రౌండ్కి పంపడానికి మీరు దూకుతులు రండి. మీరు పిల్లల్ని కనుక్కోండి, మీరు పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళండి. ఏదో ఒక గేమ్ను ఆడమని చెప్పండి. స్విమ్మింగ్ కానీ, కరాటే కానీ, ఫుట్బాల్ కానీ ఏదో ఒక గేమ్ను ఆడాలి పిల్లలు. అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు మానసికంగా తాము ఏదన్నా ఇటువంటి పోటీలలో పార్టిసిపేట్ ఏమంటే వాళ్ళకు గెలుపు ఓటముల మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాక ఫెయిల్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు పాస్ అయితే ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కరాటే లోపల ఒకసారి ఓడిపోతారు, ఒకసారి గెలుస్తారు. ఈ గెలుపోవటంలు అనేటివి వాళ్ళకు అలవాటు అవుతాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళకు అవసరమని నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కంపల్సరీ గ్రౌండ్ యాక్టివిటీస్ చేసేట్టుకో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. క్రీడల్లో చిన్నప్పటి నుండి క్రీడల్లో ఉండడం వల్ల వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు సమాజంలో ఎలా ఉండబోతారు, అంటే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? క్రీడా స్ఫూర్తి అనేది డెఫినెట్గా ఒక మంచి స్ఫూర్తిగా పిల్లలకు మిగిలిపోతుంది. గెలిపోవటంలో ఆస్వాదిస్తారు, పట్టుదల పెరుగుతుంది, ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, ఒక IAS కావాలి, ఒక IPS కావాలి, ఒక డాక్టర్ కావాలనేటువంటి ఒక లక్ష్యం తోటి వెళ్తారు. ఏ గేమ్ ఎంచుకున్నా కూడా ఒక మంచి క్రికెటర్ కావాలని, ఒక మంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కావాలని ఒక ఆకాంక్ష, ఒక పట్టుదల అనేది డెఫినెట్గా ఈ యుద్ధ విద్య వల్ల ముందుకు వస్తాయి. డెఫినెట్గా క్రీడా SBI స్కూల్ గేమ్ ఫెడరేషన్ లోపల కోటా ఉంది. ఈ కోటా లోపల నేషనల్ మెడల్ వచ్చినట్టు అంటే స్పోర్ట్స్ కోటా లోపల వాళ్ళు దే విల్ టేక్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని పేరెంట్స్ ఈ దిశగా పంపాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఒకటి చెప్పండి సార్, ఇటువంటి కార్యక్రమాలకు స్పాన్సర్లకు అంటే స్పాన్సర్షిప్ చేసే స్పాన్సర్లకు కానీ గవర్నమెంట్కి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా అంటే ప్రస్తుతం ఎలా ఉంది, అంటే ప్రభుత్వ పాత్ర ఎలా ఉంది, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది మీ అనుభవం ద్వారా? ఇప్పుడు టోర్నమెంట్స్ ఏం చేయాలని కూడా ఇప్పుడు ప్రజెంట్గానైతే టోర్నమెంట్ చేస్తున్న ఆర్గనైజర్ కష్టపడుతుండు, ఆర్గనైజర్ స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నం చేసుకుంటుండు, ఆర్గనైజర్కున్న పరిచయాలతోటి టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. కొన్ని టోర్నమెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు సీఎం కప్ అని వాళ్ళు సీఎం కప్ పెట్టినారు, అది దట్ ఇస్ గుడ్ ఫర్ దెమ్. ఇట్లా కొన్ని టోర్నమెంట్స్ కూడా గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ప్రమోట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో వీ హోప్
మోర్ క్రీడాభివృద్ధి కోసం ఇంకా ఏ గవర్నమెంట్ అయినా ముందుకు వస్తుందని, ఒక గవర్నమెంట్ గురించి నేను చెప్పడం, ఏ గవర్నమెంట్ అయినా ఇక ముందు ఈ క్రీడా రంగాన్ని బాగా పట్టించుకోవాలని, క్రీడా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. ఇప్పుడు ఒలింపిక్స్లో మనకు వచ్చిన పథకాలు, మరి చిన్న చిన్న దేశాలు కూడా పథకాలు తోటి వాళ్ళు ముందుకు వస్తుండ్రు. మన భారతదేశంలో ఎంతో మంది క్రీడాకారులు, ఎంతో స్ఫూర్తి ఉన్న క్రీడాకారులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒక మంచి శిక్షణ తోటి ముందుకెళ్ళి ఒలింపిక్ స్థాయిలో పథకాలు సాధించాలని, ఏ క్రీడా రంగం ఎంచుకున్నా కూడా ఆ క్రీడల్లో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, అటువంటి ట్రైనింగ్స్కు మనకు ఇంకా గవర్నమెంట్ ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నాం. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యక్రమానికి సక్సెస్ అంటే ఇంత విజయం సాధించడానికి స్పాన్సర్షిప్ చేస్తున్న స్పాన్సర్లకు ఏం చెప్తారు? డెఫినెట్లీ వీ అప్రిషియేట్ దెమ్, దోస్ ఆర్ బ్యాక్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్న స్పాన్సర్లను నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. మరి వాళ్ళ స్పాన్సర్స్ లేకుంటే ఈ ప్రోగ్రామ్ లేదు. ఐ డోంట్ థింక్ సో. నేను ఇంకా ఏం అడగలేదు, ఈ టోర్నమెంట్కి ఎవరు స్పాన్సర్ ఎగ్జాక్ట్ చేసి నేను కనుక్కోలేదు. కానీ స్పాన్సర్షిప్ చేయడంతో ఈ ప్రోగ్రామ్స్ ముందుకు వస్తాయి. మనకు తాముగా ఇవన్నీ చేయాలనుకుంటే అంటే ఒక సంవత్సరం చేసేది కాదు, ఎవ్రీ ఇయర్ టోర్నమెంట్ చేస్తాము. మరి ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వస్తేనే మేము టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా చేయడం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. పిల్లలకు పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ కావాలి. థ్యాంక్ యూ.